ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విధానంలో ఖచ్చితంగా 60% వరకు మనకున్న ఆ 20%లో 60% వరకు ముందు మనం ఏదైతే ఈ విద్యా సంస్థలు ఉన్నాయో, హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి సరఫరా చేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత హాస్పిటల్స్కి ఇస్తాం. హాస్పిటల్స్తో పాటు అన్న క్యాంటీన్లు కానివ్వండి, లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న రెస్టారెంట్స్కి కూడా మనం ఆదుకోమని చెప్పడం జరిగింది. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ తోటి మీటింగ్ జరిపి జిల్లా జాయింట్ కలెక్టర్లు వాళ్ళకి ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉన్నంత వరకు అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా సప్లై సిస్టంలో అంతరాయం కలగడం చూసుకోమని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో మీడియా సంస్థల ద్వారా, మీడియా ప్రతినిధుల ద్వారా మాకు వస్తున్న సమాచారం చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, లేదా డైవర్షన్ కానివ్వండి, లేదా కొంతమంది డొమెస్టిక్ని ఎల్పీ కమర్షియల్ సిలిండర్గా దాన్ని కన్వర్ట్ చేసి వాడుకోవడం అనేది మా దృష్టికి వస్తూ ఉంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా మేము వ్యవహరించబోతున్నాం. చాలా క్లియర్గా చెప్తున్నాం. ఈ రోజుకి మాకు వచ్చిన సమాచారం, మేము ఏజెన్సీల వారీగా డేటా తెప్పించుకున్నాం. ఈరోజు కొన్ని ఏజెన్సీస్ని సస్పెండ్ చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే అనవసరంగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా దయచేసి డొమెస్టిక్ సిలిండర్ల విషయంలో మీరు ఎవరు కూడా దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించబాకండి. ప్రజల్ని కూడా నేను కోరుతున్నాను, ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకి ఓటీపీ వస్తుంది. ఆ వన్ టైం పాస్వర్డ్ ద్వారానే మీకు డెలివరీ జరుగుతుంది. ఇది మీ భద్రత కోసం. ఎందుకంటే ఎవరైతే కోరుకుంటున్నారో మాకు గ్యాస్ సరఫరా చేయాలని, అది ప్రత్యేకంగా పర్ఫెక్ట్గా జరిగే విధంగా ఆ ఓటీపీ అనేది ఒక నిబంధన ప్రకారంగా తీసుకొచ్చాం. 100% డెలివరీస్ మన రాష్ట్రంలో ఓటీపీ విధానంలోనే జరుగుతాయి. కాబట్టి దయచేసి మీరు ఏజెన్సీల దగ్గరికి వెళ్లి ఆ షాపుల దగ్గర మీరు గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా నేను వివరించాను. 5-6 మార్గాలు ఉన్నాయి మీరు బుక్ చేసుకోగలిగే పరిస్థితులు. ఆన్లైన్ ద్వారానే మీరు బుక్ చేసుకుని మీకు ఖచ్చితంగా మినిమం 3 డేస్లో మీకు డెలివరీ వచ్చేటట్టు ఆయిల్ కంపెనీస్ చాలా బాగా ముందు తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు, దయచేసి జిల్లాలో ఉన్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ఇది పాటించాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్రంలో ఉన్న సుమారు 54,000 అంగన్వాడీ కేంద్రాల్లో 12,000 వరకు ఇండక్షన్ స్టవ్స్ ఆల్రెడీ వాళ్ళకి సరఫరా చేయడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు ఖచ్చితంగా ఇది నిబంధన. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇండక్షన్ స్టవ్స్ మీదే మీరు మన బిడ్డలకి అందించాల్సిన పౌష్టికాహారాన్ని మీరు ఉపయోగించుకునేటట్టు మీరు ఒక ఖచ్చితమైన స్టెప్స్ తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా, చాలా లోతుగా దీనిపైన ఆయన వివరణ కోరారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన సోలార్ ఎనర్జీని, బయోగ్యాస్ని, అదేవిధంగా ఆల్టర్నేటివ్ కింద మనం తీసుకోవాలనే ఈ ఇండక్షన్ స్టవ్స్ గురించి కూడా ఎంతవరకు మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా ఉంది, వివరాలన్నీ కూడా తీసుకుని ప్రజలకి మనం ఒక ఆల్టర్నేటివ్ విధానాన్ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజింగ్ కూడా చాలా అవసరం అని ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా మా కమిషనర్ గారు, సెక్రటరీ గారు, సౌరవ్ గౌర్ గారు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజున పెట్రోలియం శాఖ అధికారులతో ఈరోజు సంప్రదింపులు జరపడం జరిగింది. కేంద్రం నుంచి గౌరవ మంత్రి గారు కూడా, ప్రహ్లాద్ జోషి గారి తరఫున కూడా ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామనే హామీ